Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. క్యారెట్తో ఒక వెరైటీ కూర చేసుకుందామండి. జనరల్గా క్యారెట్ చప్పగా ఉంటుంది, దాన్ని ఏదైనా రిచ్గా చేసేటట్టుగా ఏదైనా ఒక మంచి పదార్థం కలిపితే అప్పుడు ఆ కమ్మదనం తీపి పోయి మంచి రుచిగా వస్తుంది. ఆటే మసాలాలు లేకుండా సింపుల్గా మెంతి కూరతోటి క్యారెట్ కలిపి వండుకుందాం. ఈ మెంతి కూరతోటి మనం చాలా రకాలు వండుకోవచ్చు అండి. మెంతి కూర బీట్రూట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చేసి చూద్దాము. ఒక స్పూను లేదా 2 స్పూన్ల నూనె వేయండి. ఎక్కువ నూనె ఏం అవసరం ఉండదు. కొంచెం నూనె వేసి నూనె వేడెక్కనిచ్చి ఒక 1/2 కిలో క్యారెట్ని చిన్న ముక్కలు చేసి పెట్టాను, మామూలు మనం వేపుడు ముక్కల్లాగా. తర్వాత ఏమో సుమారుగా ఇంచుమించుగా అది ఏ కప్పు ముక్కలు ఉన్నాయి క్యారెట్ ముక్కలు అంతా ఆకుకూర. ఈ మెంతి కూరని ఆకులు మాత్రం వదిలిచానండి, చిన్న మెంతి కాదు, ఇది పెద్ద మెంతి కూరే. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపట్లాడాక ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి. మిరపకాయలు వేయగానే ఒక 6-7 వెల్లుల్లిపాయలు చిన్నగా ముక్కలు చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఒక చిత్రమైన వాసన వస్తుందండి, ముక్కలు వేస్తే వేరేగా ఉంటుంది. తర్వాత 1 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలు చేసి పెట్టాను చూడండి. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కొంచెం వేగనిచ్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు చేసి పెట్టాను, ఇది వేసాను. స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం ఉల్లిపాయలు వేగనివ్వండి. ఒక చిటికెడు ఉప్పు చల్లితే ఎక్కువ నూనె లేకపోయినా తొందరగా వేగిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. వేగాక ఏం చేద్దామంటే మనం మెంతి కూర ఒలిచి చక్కగా బాగా నీళ్ళల్లో జాడించి పెట్టుకున్నాము. దీన్ని ఏం కట్ చేయక్కర్లా, ఆకులుగా ఉండొచ్చు, బాగుంటుంది. ఇది ఇందులో పెట్టి మరీ పెద్ద పెద్ద ఆకులు అనుకోండి కట్ చేయండి. కొంచెం చిన్న ఆకులుగానే ఉన్నాయి, అందుకని కోయలేదు వీటిని ఏమి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెడదాం, అప్పుడు ఆకు కొంచెం చక్కగా సెటిల్ అవుతుంది. మంచి మెంతి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్లు ఇందులో వేసేది. కూరకు సరిపడా ఉప్పు వేసేద్దాం. ఇందాక మనం ఉల్లిపాయల్లో 1 పించు చిటికెడే వేసాము, సరిపడా ఉప్పు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం, ఎక్కువ అక్కర్లేదు. ఒకవేళ వద్దనుకుంటే ఎండుకారం మానేయచ్చు కూడా, ఎర్రకారము వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, మనం ఇంట్లో కొట్టుకున్నదైతే వాడుకోండి. ఇంక ఇందులో వేసే మసాలా ఏం లేవు, మనకి ధనియాల పొడి ఒకటే వేస్తామన్నమాట. ఈ మెంతి ధనియా 2 వాసనలు కలిసి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఉప్పు వేసాక మొత్తం పైకి కిందకి ఒకసారి ఉప్పు ఈవెన్గా కలిసేలాగా కలిపేసి అటు ఇటుగా ఒక చిన్న కప్పు నీళ్లు పోసేద్దాం. ఇందులో ఒట్టిగా నీళ్లు చల్లితే క్యారెట్ ఏం పెద్ద ఉడకదండి, 1 కప్పు నీళ్ళు పడతాయి ఈజీగా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ముక్క బాగా మెత్తబడి మృదువుగా ఉడికేదాకా స్టవ్ మీదే ఉంచాలి. క్యారెట్ ముక్కలు మెత్తబడ్డాయేమో చూద్దాం. దాదాపుగా మనం పోసిన నీళ్ళు ఎగిరిపోయినాయి. క్యారెట్ ఇంకొంచెం మృదువుగా ఉంటే బాగుంటుంది, లేకపోతే చిన్న కసగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచి కూర దించేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. మనకి మెంతి కూర ఉంటే పుష్కలంగా, క్యారెట్ ఉంటే చేసేసుకోవచ్చు. హార్డ్లీ ఒక 15-20 మినిట్స్లో కూర తయారైపోతుంది. పెద్ద మనం హడావిడిగా వేసిన గిసాలాలు ఏం లేవు కదా, జస్ట్ కూరలే. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కూర తీసి ఇదిగో మొత్తం తడంతా ఎగిరిపోయింది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో మనం చాలా విపరీతంగా వేసిన నూనె ఏమీ లేదు, 2 స్పూన్ల నూనె వేసామంతే. ఈ మెంతి ధనియా కలిసి చాలా మంచి వాసన వస్తుందండి, తినాలనిపిస్తుంది. క్యారెట్ పెద్దగా నచ్చని వాళ్ళతోటి కూడా చక్కగా తినిపించేసేయచ్చు. క్యారెట్ మెంతి కూర వేపుడనండి, దీన్ని కూర అనండి, ఎలాగైనా సరే. మేథీ క్యారెట్ అని కూడా చెప్పచ్చు, ఇంగ్లీష్లోనో హిందీలోనో. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక చిన్న సింపుల్ రెసిపీ చేద్దామండి. యాక్చువల్గా రెసిపీ అనడానికి వీలేదు. మామూలుగా మనం రైతాలు చేసుకుంటాం, పెరుగు పచ్చళ్ళు చేస్తాం, సాలెడ్స్ కూడా చేసుకుంటాం. రకరకాల పదార్థాలు కలిపి అన్నం తినేటప్పుడు లేదా రొట్టెలు తినేటప్పుడు కొంచెం సైడ్ డిష్గా వాడతాం కదా. బీట్రూట్ తోటి చేసేది సాలెడ్ చూద్దాం. ఈ బీట్రూట్ ఏంటంటే జనరల్గా ఒక రకమైన ఏదు వాసన వస్తుంది, పెద్దగా లైక్ చేయము. పచ్చి తినాలంటే మహాబాధగా ఉంటుంది. కానీ పచ్చిదాన్ని తినిపించే ఒక చిన్న ప్రక్రియ చేసి చూద్దాం. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఒక చిన్న సుమారైన సైజ్ అంత సైజు బీట్రూట్ తీసుకున్నాం అనుకోండి. ఇగో కనిపిస్తుంది కదా కోరు, అట్లా బీట్రూట్ని కోరేయండి. ఇది రెడ్గానే ఉంటుందండి. దీంట్లో ఏం చేసినా దీని సౌందర్యంలో పెద్ద మార్పే ఉండదు. ఈ కప్పు ఎంత ఉందో అందులో సగం కంటే తక్కువగా కొబ్బరి వేసుకోండి. ఇందులో కొబ్బరిని కూడా కోరితే కొంచెం బాగా తెల్లగా కనపడుతూ ఉంటుంది, ఎక్కువ ఆసక్తికరంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ సాలెడ్స్లో జనరల్గా మనం కొత్తిమీర అలాంటివి వేసుకుంటాం కదా. దీంట్లో పెద్దగా కొత్తిమీర ఏం వేయం, మనము కొబ్బరి వేసుకోవటమే. ఇవి ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం రాత్రిపూట తినడానికి బాగుంటుంది. తర్వాత ఏదైనా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో ఉన్నామనుకోండి, డైటింగ్లో, అలాంటప్పుడు ఈ సాలెడ్ చేసుకుంటే 2 రొట్టెలు సాలెడ్ తోటి తినేసేయచ్చు. రాత్రి డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. ఇంత హెవీగా తినటం వల్ల ఏంటంటే మనకు పొట్ట క్లెన్స్ అవుతుంది. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఒంటికి కావాల్సిన హిమోగ్లోబిన్ అందుతుంది. చాలా రకాల ప్రయోజనాలే ఉంటాయి. జస్ట్ మనం అలవాటు చేసుకోవాలి అంతే. కొబ్బరి వేసి కలిపేసామా ఇందులో. దీంట్లో ఏంటంటే సాల్ట్ సరిపడా వేసుకుని, చాలా ఉప్పు పట్టదండి, కొంచెం ఉప్పు సరిపోతుంది. ఉప్పు సరిపడా వేసి దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం పెరుగు కలుపుదాం. కలిపాక చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ పెరుగుతోటి ఏంటంటే చిన్న ట్యాంగీ టేస్ట్, చిన్న పులుపులాగా కలుస్తుంది అనమాట. ఈ మన బీట్రూట్లో ఉండే ఏదు వాసన పెరుగు వల్ల తగ్గిపోతుంది. ఇది పూరీల్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. కలిపేసామా, చిన్న తిరుగుమాత పెడదాం. జస్ట్ ఇది ఏంటంటే ఏదో ఒక మన హోమ్లీ టచ్ కోసం, వాసన బాగుంటుంది అనమాట. ఎక్కువ ఏం వేయక్కర్లేదు. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేద్దాము. ఒక 2 చిటికెల ఆవాలు వేద్దాం. ఇందులో ఇంకా మనం యాడెడ్ కారం గట్రా ఏం లేదండి, జస్ట్ తాలింపు వేస్తాం అంతే. ఈ ఆవాలు చిటపట్లాడాక ఒక చిటికెడు జీలకర్ర, తర్వాత ఓ రెబ్బ కరివేపాకు. స్టవ్ ఆపేయండి, పోపుని దీని మీద పోసేయండి. ఈ నెయ్యి, ఈ జీలకర్ర వాసన చాలా బాగుంటాయి. ఎక్స్ట్రా వాసనని అంటే మంచి సువాసనని కలగజేస్తాయి దీనికి. రెడీ. ఇంకా దీన్ని ఏం చేయక్కర్లేదు, చక్కగా ఓ స్పూన్ తీయటం, రొట్టెల పక్కన పెట్టేయటం. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. పెద్ద పనేం లేదండి. శుభ్రమైన బీట్రూట్ చక్కగా చెక్కు తీయటం, నీట్గా కడిగేసేసి చెక్కు తీసేయటం, తర్వాత కోరేయటం, కొంచెం కొబ్బరి కాస్త పెరుగు కలపటం, చిన్న తాలింపు వేయటం, రొట్టెల్లోకి బ్రహ్మాండమైన సాలడ్ తయారవుతుంది. ట్రై చేసి చూడండి.